నమస్తే న్యూస్ 360 కి స్వాగతం. నేను సంధ్య. డీటెయిల్ చూద్దాం. ప్రస్తుతం ఇవాళ బ్రేకింగ్ హాట్ టాపిక్ అంటే ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ అనే చెప్పాలి. సర్వత్రా ఈ అంశం అయితే ఉత్కంఠ రేపుతోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈ రోజు సుప్రీంలో బెయిల్ వస్తుందా రాదా? విచారణ సందర్భంగా ఏ అంశాలు పరిగణలోకి తీసుకోబోతున్నారు, విచారణ ఎలా జరగబోతుందన్న ఉత్కంఠ అయితే సర్వత్రా నెలకొంది. అటు ఢిల్లీ లిక్కర్ పాలసీ, సిబిఐ, ఈడీ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ వేశారు. ట్రయల్ కోర్టు, హైకోర్టులు తన బెయిల్ పిటిషన్ తిరస్కరించడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత విచారణలో ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడం వల్ల సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 22వ తేదీ కల్లా కౌంటర్ దాఖలు చేయాలని ఈడీ సుప్రీంకోర్టును ఆదేశించింది. హైకోర్టులో కేసు డైరీ ఉండగా కౌంటర్ దాఖలు చేసేందుకు ఎందుకు ఆలస్యం అయ్యింది అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కవిత బెయిల్ పిటిషన్పై విచారించనున్న నేపథ్యంలో ఇప్పటికే కేటీఆర్, హరీష్ రావు, గంగులతో పాటు పలువురు కీలక నేతలంతా ఢిల్లీలోనే మకాం వేశారు. బీఆర్ఎస్ నేతలంతా కవితకు బెయిల్ వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 5 నెలలుగా కవిత తిహార్ జైల్లోనే ఉన్న విషయం అందరికీ తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీ కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి అయితే ఈసారి సీరియస్ గా తీసుకుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో కొన్ని రాజకీయ పరిణామాలు కూడా తెర మీదకి వచ్చాయన్న అంశం ఇక్కడ ఉత్కంఠ రేపుతున్న విషయం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా చూసుకుంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది. కవిత బెయిల్ పిటిషన్ కు సంబంధించి కూతురు కోసమే కేసీఆర్ రాజీ పడబోతున్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశాన్ని ప్రతిపాదించడంతో ఇప్పుడు బెయిల్ పిటిషన్ కు సంబంధించి అయితే అంటే ఆల్రెడీ బీజేపీలో విలీనం చేసుకోబోతున్న నేపథ్యంలో లాలూచి అయ్యారు కాబట్టి ఈసారి కవితకు బెయిల్ వస్తుంది అంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇవాళ వేసిన పిటిషన్ సంఖ్యలో చూసుకుంటే కవిత పిటిషన్ 19వ నంబర్లో ఉంది. అంటే అరౌండ్ మధ్యాహ్నం 12:30, 1 గంట మధ్యలో కవిత బెయిల్ పిటిషన్ విచారణ జరగబోతున్నట్టుగా తెలుస్తోంది. గతంలోనే అటు ఈడీ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో సుప్రీం సీరియస్ అయింది. విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి అంటూ విచారణ సంస్థల తీరుపైన సుప్రీం అయితే ఒకంత అసహనం వ్యక్తం చేసిందనే చెప్పాలి. మొత్తానికి అటు అరవింద్ కేజ్రీవాల్కి, మనీష్ సిసోడియాకి బెయిల్ మంజూరు అవడంతో ఇక కవితకు కూడా బెయిల్ లాంఛనమే అన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. బట్ ఇప్పటికే ట్రయల్ కోర్టులో కావచ్చు, ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సుప్రీంను ఆశ్రయించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి న్యూస్ నుంచి లైవ్ లో మా కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందుబాటులో ఉన్నారు. బ్రహ్మాజీ, మొదటి నుంచి కూడా కవిత బెయిల్ పిటిషన్ తెర మీదకి వచ్చినప్పటి నుంచి అనేక అంశాలు తెర మీదకి వస్తూనే ఉన్నాయి. సాక్షుల్ని తారుమారు చేస్తుందని, ఆమె కీలక రోల్ పోషించిందని, సౌత్ గ్రూప్ కి సంబంధించి హెడ్ గా వ్యవహరించింది, అనేక కోట్లను అటు అరవింద్ కేజ్రీవాల్కి అందించింది. ఈ నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయొద్దు అంటూ ఈడీ, సిబిఐ అనేక కౌంటర్లు దాఖలు చేసిన నేపథ్యంలో ప్రతిసారి ఆమె బెయిల్ రద్దు చేస్తూ తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే 2 తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఒక తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. ఈసారి అంటే మనీష్ సిసోడియాకి, అరవింద్ కేజ్రీవాల్కి బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు బెయిల్ మంజూరు అవుతుందా లేదా అన్న ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం వినిపిస్తున్న న్యూస్ ఏంటి అసలు? సంధ్య, ఏదైతే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయినప్పటి నుంచే రకాల ప్రయత్నాల్లో భాగంగా బెయిల్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. కానీ 5.5 నెలలుగా ఆమె అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ప్రతిసారి కవితకు బెయిల్ వస్తుంది అనుకున్న తరుణంలో ఎక్కడ కూడా రాని పరిస్థితి. తర్వాత ఇటీవల ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇదే కేసులో అరెస్ట్ అయి ఉన్నటువంటి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యలో హైకోర్టు ఏదైతే బెయిల్ మంజూరు చేసినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని కొట్టివేసింది. తర్వాత కవిత బెయిల్కు సంబంధించిన అంశం కూడా సైడ్ ట్రాక్ అయిపోయింది. తర్వాత మనీష్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంకు బెయిల్ రావడంతో ఖచ్చితంగా కవిత కూడా బెయిల్ వస్తుందనుకున్న ఆశాభావాల్లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలందరికీ కూడా మరో షాక్ ఇస్తూ ఇంతవరకు ఎక్కడ కూడా బెయిల్ వచ్చిన పరిస్థితి లేదు. ట్రయల్ కోర్టులు ఏవైతే ఉన్నాయో అవి బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో కూడా కేసు వేశారు. అయితే పోయిన వారమే వాస్తవానికి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ వస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే మనీష్ సిసోడియాకు వచ్చింది, అదేవిధంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా ఈసారి హెల్త్ కండిషన్ మీద అంటే ఇప్పటికే 2 సార్లు ఆమె అనారోగ్యంతో ఢిల్లీలో ఎయిమ్స్లో చేరారు. తర్వాత 2-3 గంటల్లో ట్రీట్మెంట్ చేసి మళ్ళీ పంపించారు. ఈ విధంగా 2 సార్లు అయిన సందర్భం. అయితే ఇప్పటికే ఆమె దాదాపు 11 కిలోల వెయిట్ తగ్గింది, చాలా నీరసించిపోయింది కాబట్టి ఆమె ఖచ్చితంగా హెల్త్ కండిషన్ భాగంగా
బెయిల్ ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఇప్పటికే కోర్టులో దాఖలు చేశారు. అయితే ఇదే అంశం పైన కూడా ఈడీని కౌంటర్ దాఖలు చేయమని సుప్రీంకోర్టు ఆదేశిస్తే ఈడీ కూడా కౌంటర్ దాఖలు చేసింది. అయితే ఈసారి ఈ రోజు జరగబోయేటువంటి ఏదో వాదోపవాదనలో ఎమ్మెల్సీ కవిత తరపున వినిపించే వాదనలు బలంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా కోర్టు దాని పరిగణనలు తీసుకుని బెయిల్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా వస్తుందన్న ఆశాభావంతోనే ఇటు కేటీఆర్, హరీష్ రావు, మాజీ మంత్రి గంగుల, తర్వాత కొంతమంది నేతలు, కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వెళ్ళారు. దాదాపు 20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు. దానికి రాజకీయ కారణాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఈ విషయాన్ని ఖండిస్తుంది. ఎక్కడ కూడా అంతమంది ఎమ్మెల్యేలు ఎవరూ వెళ్ళలేదు. కొంతమంది నేతలు మాత్రమే, హరీష్ రావు, కేటీఆర్, గంగుల, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ముఖ్య నేతలు మాత్రమే వెళ్ళారు. ఒకవేళ ఆమె కనుక బెయిల్ వస్తే మాత్రం ఆమెని రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళారు తప్ప ఎటువంటి రాజకీయ కారణాలు లేవు. దీనికి అనవసరంగా మీడియాలో ప్రచారం జరుగుతుందని కూడా వాళ్ళు స్పష్టం చేశారు. ఇప్పటివరకు అధికారికంగా చెప్పకపోయినప్పటికీ అనధికారికంగా ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:30 గంటలకు కూడా బ్రహ్మాజీ అంటే ప్లాన్ ఏ ప్లాన్ బితో వెళ్తున్నారు. అంటే బెయిల్ వస్తే ఒకలాగా, రాకపోతే ఒకలాగా, పక్కా ప్లాన్తోనే బీఆర్ఎస్ అడుగులు వేస్తుంది అంటూ సోషల్ మీడియా వేదికగా కొన్ని వార్తలు వినడము, మెయిన్ మీడియాలో కూడా అంటే ప్రముఖ ఛానల్స్లో కూడా ప్లాన్ బిని కూడా రెడీ చేసుకున్నారు. రాకపోతే ధర్నా చేయాలని కానీ, లేకపోతే ఒత్తిడి తీసుకురావాలని కానీ, ఇలా రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. నిజంగా అంటే వాళ్ళు అంటే అధికారికంగా ప్రకటించకపోయినా అంటే ఇంతమంది అక్కడికి వెళ్ళడానికి రీజన్ ఇదే అన్న ఒక వాదన తెర మీద తీసుకొస్తున్నారు. ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉంది అని అనుకోవాలి? నిజంగానే బెయిల్ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఏదైనా తీసుకునే అవకాశాలు అక్కడ ఉన్నాయా? అంజా ఒకసారి ఎమ్మెల్సీ కవిత గనక బెయిల్ వస్తే వాటిని సంబరాలు చేసుకోవడానికి, రిసీవ్ చేసుకోవడానికి ఇంతమంది వెళ్ళారనుకోవచ్చు. ఒకవేళ రాకపోతే వాళ్ళు ఆందోళన చేయడానికి సిద్ధమవుతున్నారంటే అది వారికి మైనస్ అవుతుంది అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే బెయిల్ కోసం ఒకవేళ బెయిల్ వస్తే సంతోషం, బెయిల్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా మరో ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. కానీ ఏదైనా ఈడీ ఆఫీస్ ముందో, సిబిఐ కార్యాలయం ముందో, లేకపోతే కేంద్ర బీజేపీ కార్యాలయం ముందో ధర్నాలు చేస్తే బెయిల్స్ రావు అని ఖచ్చితంగా రాజకీయ నిపుణులు కానీ ఏదైతే న్యాయ నిపుణులు కానీ చెప్తున్నమాట. ఎందుకంటే ధర్నాలు చేస్తే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, ఒత్తిడి తీసుకొస్తే బెయిల్ వస్తుంది అనుకునేది అవాస్తవం అనేది వాళ్ళు చెప్పే మాట. కొంతమంది నేతలు వెళ్ళారంటే ఖచ్చితంగా ఆమెకి బెయిల్ వస్తుందన్న ఆశాభావంతోనే వెళ్ళారు. ఆమెను రిసీవ్ చేసుకోవాలి, సంబరాలు చేసుకోవాలి, క్రాకర్స్ చేయాలి, ఇవన్నీ కూడా ఆలోచనతో. అంటే ఇంతమంది వెళ్ళడానికి ప్రధాన కారణం ఖచ్చితంగా బెయిల్ వస్తుంది, అందులో పార్టిసిపేట్ చేయాలి ఆ సంబరాల్లో అన్న ఉద్దేశంతోనే వెళ్ళినట్టుగా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కానీ ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 20 మంది ఎమ్మెల్యేలు, అంతమంది నేతలు వెళ్ళిన పరిస్థితి అయితే లేదనేది వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. సంబంధించి అంటే ఇదొక వాదన అయితే అంటే రాజకీయ రంగు పులుముకునే అవకాశం అంటే చాలా మంది రాజకీయ ఉద్దండులు కూడా గతంలో అంటే బీఆర్ఎస్ నేతలు రహస్య మంతనాలు బీజేపీ ముఖ్య నేతలతో చేశారు. కేవలం కవిత బెయిల్కు సంబంధించి అంటే కూతుర్ని కాపాడుకోలేకపోతే అది విషయంగా ఉంటుంది అన్న విషయానికి సంబంధించి రహస్య ఒప్పందాలు జరిగాయి. కాబట్టి ఈసారి కవితకు బెయిల్ వస్తుందన్న ఒక అంశాన్ని రాజకీయంగా ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. బట్ న్యాయస్థానాలకు మనం ఆపాదించాల్సిన అవసరం లేదు. కానీ కాకపోతే ఈడీ, సిబిఐ దర్యాప్తు సంస్థలు ప్రస్తుతం కేంద్రం చెప్పు చేతుల్లోనే ఉన్నాయన్న ఒక వాదన కూడా చాలా సందర్భాల్లో గతంలో బీఆర్ఎస్ కూడా తెర మీద తీసుకొచ్చిన విషయం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో బెయిల్ అంశానికి సంబంధించి అంటే బీజేపీ, బీఆర్ఎస్ లాలూచి పడ్డాయన్న అంశాన్ని వస్తే ఒకలాగా, రాకపోతే ఒకలాగా పోర్ట్రేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా ఇది రాజకీయంగా ముడిపెట్టే అవకాశం ఎంతవరకు ఉందంటారు? ఇది ఖచ్చితంగా ఎమ్మెల్సీ కవిత అనేది రాజకీయ కోణంలోనే అరెస్ట్ చేస్తారనేది మాత్రం మొదటి నుంచి ప్రచారం ఉంది. ఇటు అరవింద్ కేజ్రీవాల్ కావచ్చు, మనీష్ సిసోడియా కావచ్చు, కవిత కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక రాజకీయ కోణంతో, వీళ్ళందరూ రాజకీయ నాయకులు. అప్పటికే ఆమె ఎమ్మెల్సీ కవితగా ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ఎంపీగా ఉన్నారు, వాళ్ళ ఫాదర్ సీఎంగా కూడా చేసి ఉన్నారు. తర్వాత సిసోడియా డిప్యూటీ సీఎం ఢిల్లీ ఉన్నారు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సీఎంగా ఢిల్లీకి ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది రాజకీయ కారణాలతోనే, ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడుతున్నారు కారణంగానే ఒక ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది ఒక తెరపైకి తీసుకొచ్చి అరెస్ట్ చేశారనేది ఆయా పార్టీలు, ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కావచ్చు, వీళ్ళిద్దరు చెప్తున్నమాట. ఇదంతా రాజకీయంగా ఎప్పుడో మొదలైనటువంటి ప్రక్రియనే. కానీ ఏదైతే ఇప్పుడు బెయిల్ కోసం వీళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు ఫలిస్తాయనేది విషయాన్ని పక్కా పెడితే ఖచ్చితంగా బెయిల్ రావడానికి ప్లాన్ ఏ, ప్లాన్ బి అనేది కొంతవరకు ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా ప్లాన్ బిలో భాగంగా పార్టీని బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేస్తే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది అనేది. అందుకు బీజేపీ చెప్పేది మాత్రం న్యాయస్థానాలకు ఈ రాజకీయాలకు లింక్ పెట్టవద్దు అనేది చెప్పే మాట కూడా వాస్తవమే. ఎందుకంటే బెయిల్స్కు రావడానికి, రాకపోవడానికి రాజకీయ కారణాలకు సంబంధం ఉండవు అనేది సాంకేతిక పరంగా చూస్తే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే బెయిల్ రావాలి అంటే లాలూచి పడాల్సిందే అన్న పరిస్థితి ఉండడానికి ప్రధాన కారణం
బీజేపీ అంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పార్టీ చేతిలో ప్రభుత్వం చేతిలోనే ఖచ్చితంగా ఇటు ఈడీ కానీ సిబిఐ లాంటి ఐటీ సంస్థలు కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్నీ కూడా ఉంటాయి, చెప్పు చేతుల్లో ఉంటాయి. కాబట్టి వాళ్ళు కనుక ఏ చేసేటువంటి ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో లేకపోతే కౌంటర్ వేసి దాంట్లో ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా కనుక వాళ్ళు కౌంటర్ వేస్తే మాత్రం బెయిల్ వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ యాంగిల్లో బీజేపీతో లాలు వచ్చి పడి ఉండొచ్చు అనేది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటీవల చెప్పారు. ఒకవేళ అదే కనుక జరిగితే మాత్రం ఖచ్చితంగా బెయిల్ వస్తుందనేది వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఒకవేళ బెయిల్ రాకపోతే మాత్రం ఈ ప్లాన్ బి అమలు చేసుకోవాలనేది ఒక ప్రచారం సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి బీఆర్ఎస్ను కలుపుకొని పోవాలన్న ఉద్దేశంలో బీజేపీ మాత్రం ఎక్కడా కూడా లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ కనీసం ఒక ఎంపీ సీటు కూడా లేదు. ఉన్నదే 4 రాజ్యసభ సీట్లు. 4 రాజ్యసభ సీట్లతో పెద్దగా వచ్చేది ఒరిగేది ఏం లేదు. కానీ ఇది తెలంగాణలో బీజేపీ బలపడాలనుకుంటున్న తరుణంలో అంటే అంతర్గతంగా కావచ్చు, ఓపెన్గా కావచ్చు చేస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి తెలంగాణలో మరింత నష్టం జరుగుతుంది. ఇప్పటికీ కొంత కింది స్థాయికి వెళ్ళిపోవడంతో ఈ యొక్క నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అందుకే బీజేపీ మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్తో అంతర్గతంగా కానీ లేకపోతే బహిరంగంగా కానీ ఎక్కడ ఇద్దరు పొత్తు పెట్టుకోవడం లేకపోతే ఒకరికొకరు అనుకూలంగా వ్యవహరించుకోవడం ఇలాంటివి ఉండవనేది మాత్రం రాజకీయ విశ్లేషకులకు చెప్తున్నారు. ఇది కేవలం ప్రచారం అనేది బీజేపీ కూడా కొట్టిపారేస్తుంది. సంధ్య, అలాగే ఇప్పుడు ముకుల్ రోహిత్ కి కూడా కీ రోల్ పోషించబోతున్నారు. ఆయన ప్రస్తుతం వాదనలను అంటే విచారణ నేపథ్యంలో అందరి దృష్టి ప్రస్తుతం ముకుల్ రోహిత్ కి మీదనే ఉంది. ఎందుకంటే గతంలో చేసిన విచారణ నేపథ్యంలో ఉన్న లాయర్కి ఇప్పుడు టేకప్ చేసిన లాయర్కి అయితే ఖచ్చితంగా ఇదొక ప్లస్ పాయింట్. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ కి సంబంధించిన వాదన కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి. ఇప్పుడు ముకుల్ రోహిత్ అయినా అభిషేక్ సింధు అయినా ఇంకే సీనియర్ న్యాయవాది అయినా కానీ ఏ విధంగా ఎంత బలంగా వాదనలు వినిపించారనేది ఉంటుంది. వాళ్ళు ఎంత సీనియర్ మోస్ట్ అడ్వకేట్స్ అయినా ఉండొచ్చు. కానీ వాళ్ళ వాదనలో కనుక బలం ఉంటే ఖచ్చితంగా బెయిల్ వస్తుంది. దాన్ని కోర్టు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతగా చెప్పినట్టు ఈడీ, సిబిఐ, కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కాబట్టి వాళ్ళ చేతిలో కూడా కొంతవరకు ఉంటుంది. ఇక్కడ ఎంతమంది సీనియర్ న్యాయవాదులు ఉన్నా ఈడీ సిబిఐ కనుక ఎమ్మెల్సీ కవితకు అనుకూలంగా కనుక ఒకవేళ కౌంటర్ దాఖలు చేస్తే అప్పుడు బెయిల్ అవడానికి అవకాశం ఉంటుందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెప్పేమాట. సో ఆ విధంగా చూస్తే మరి కాసేపట్లో దీని మీద వాదోపవాదాలు మొదలైతే చూడాలి బెయిల్ వస్తుందో లేదో. అలాగే దర్యాప్తు సంస్థల తీరుపైన కూడా సుప్రీం మొన్న జరిగిన 22కి జరిగిన దానికి సంబంధించి అంటే ఆల్రెడీ విచారణ జరుగుతున్నప్పుడు మీరు దానికి సంబంధించిన నోట్ ఇవ్వడానికి అంటే మీరు చేసిన విచారణకు సంబంధించి కాపీ ఇవ్వడానికి ఎందుకు జాప్యం చేస్తున్నారు, మీరు ఎందుకు దీన్ని ఇంత నిర్లక్ష్యం చేశారు అంటూ కూడా అసహనం వ్యక్తం చేసింది. అంటే ఇప్పుడు ఈడీ, సిబిఐ ఇవ్వబోతున్న రిపోర్ట్ కీలకం కాబోతున్న విషయం క్లియర్ కట్గా తెలుస్తున్న నేపథ్యంలో ఈసారి ఏమైనా నిర్లక్ష్యం వహించే అవకాశం ఉంటుందనుకోవాలా, లేకపోతే పగడ్బందీగానే వాళ్ళ రిపోర్ట్ని ఇస్తారనుకోవాలా? ఆల్రెడీ ఈడీ కౌంటర్ దాఖలు చేసింది కాబట్టి ప్రస్తుతం దాని మీద ఎటువంటి సమస్య లేదు. సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని సందర్భాల్లో గతంలో ఏదైతే దీని మీద ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదని క్వశ్చన్ చేసింది. దీనికి రకరకాల కారణాలు ఈడీ కానీ సిబిఐ కానీ దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉంటాయో రకరకాల కారణాలు చెప్తుంటాయి. అందులో భాగంగా డిలే అవుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈసారి కౌంటర్ దాఖలు చేస్తే ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఏ విధంగా ఈడీ వాళ్ళకి వ్యవహరిస్తుంది అనేది ప్రధానంగా చూడాలి. ఒకవేళ ఈడీలో కేసులో బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటికే సిబిఐ అరెస్ట్ చేసి ఉంది. ఇంకా సిబిఐ అరెస్ట్ చేసి ఉంది కాబట్టి అందులో మరి బెయిల్ వస్తుందా లేదా అనేది కూడా కొంతవరకు అయోమయం పరిస్థితి నెలకొంది. సో మొత్తం మీద ఏదైనా కానీ ఈరోజు వస్తుందా లేదా అనేది ప్రధాన అంశం బీఆర్ఎస్ నేతలకు. మరి కాసేపట్లో దీని మీద చెప్పుకున్నట్టుగా వాదనలు ప్రారంభమైన తర్వాత బెయిల్ వచ్చేది లేనిది తెలుసు. ప్రస్తుతము ఉత్కంఠ అయితే కవిత బెయిల్